అనేది ఎప్పుడు విద్యార్థుల్లో అంటే సంఖ్య పెరుగుతుంది. పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరి సమాజంలో వచ్చేటువంటి మార్పులకు విద్యా ప్రమాణాలను పెంచాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా 71లో పివి నరసింహారావు గారు, అప్పుడు ఒక మంచి ఆఫీసర్ ఎస్ఆర్ శంకరన్ గారు, మా అందరికి కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి ఆఫీసరు, ఆయన ఆధ్వర్యంలో గురుకులాలను కూడా ఏర్పాటు చేసింది సార్. అప్పుడు అంటే 2014 వరకు 704 గురుకులాలు ఉన్నట్టుగా మా నోటీస్లో ఉంది. తర్వాత మీరు వచ్చిన తర్వాత కొన్ని పెంచారు వాస్తవమే, కానీ ఆ గురుకులాలు మీరు పెంచినాక తర్వాత 655 గురుకులాలకు సొంత భవనాలు లేవు. 655 గురుకుల భవనాలకు అంటే గురుకులాలకు సొంత భవనాలు లేవు, ఇది వాస్తవం. సో ఇవి మనం ఇప్పుడు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటే మీరైనా మేమైనా ఆ గ్యాప్స్, ఆ ల్యాబ్స్, ఆ ఇబ్బందులను తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది మాట్లాడుకుంటే బాగుంటుందని కోరుతా ఉన్నాను సార్. ఎస్, మా గవర్నమెంట్లో కూడా దాదాపుగా 25-26 మంది వరకు నాకు వచ్చిన నోటీస్ రిపోర్ట్లో అంటే చనిపోవడం జరిగింది పిల్లలు. అది పాము కాటు, తేలు కాటు, విష జ్వరాలు, లేకుంటే సెలబ్రల్ మలేరియా ట్రైబల్ ఏరియాలలో, లేదా ఫుడ్ పాయిజన్ తోటి ఒకటి, ఇట్లాంటివి జరిగినాయి. సరే, ఇది జరగొద్దు, ఇది లాస్ట్ కావాలని మనం కోరుకోవడం జరుగుతుంది అధ్యక్ష. కానీ గత గవర్నమెంట్లో కూడా మా దగ్గరకు వచ్చిన నా నాలెడ్జ్లో ఉంది, అంటే 2014 నుంచి 23 డిసెంబర్ వరకు 62 విద్యార్థులు స్టూడెంట్స్ మరణం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇది కూడా ఉంది. మీరు ఇందాక అన్నట్టుగా చాలా స్కూళ్ళల్లో మరి హరీష్ రావు గారు అన్నట్టుగా చెప్పారు, కానీ అప్పుడు కూడా ఉంది. మీరు 10 ఏళ్లలో మనం తెలంగాణ తెచ్చుకున్నదే ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసి చేయడం కోసం. అయినా కూడా చాలా బల్లి పడ్డది, కప్పబడ్డది, బొద్దింకబడ్డది, చనిపోయినరు, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి ఎక్కడ అది లోపం జరుగుతుందనేది గుర్తుపెట్టుకొని ఈరోజు గుర్తుపట్టి దానికి టాస్క్ ఫోర్స్ కానీ, ఆహార భద్రతా కమిటీలు కానీ, డైట్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా పెంచుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మరి స్పోర్ట్స్ అకాడమీ స్కూల్స్ కూడా ఎస్సీ గురుకులాల్లో దాదాపుగా 39 నడుస్తూ ఉన్నాయి సార్. ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ 7 ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలు 20 ఉన్నాయి సార్. ఇందాక మరి మన వాళ్ళు అసలు స్పోర్ట్స్ స్కూల్ నడవడం లేదు అని కూడా అడగడం జరిగింది. 66 ఫంక్షనింగ్ సార్ ఇప్పటి వరకు. కాబట్టి అదేవిధంగా జగిత్యాలలో కూడా కమలాకర్ గారు అన్నట్టుగా టీఆర్ఎస్ స్టార్ట్ చేసింది, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అది క్లోజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని రీఓపెన్ చేసి నడిపిస్తున్నాం. 200 మంది స్టూడెంట్స్ అక్కడ చదువుతూ ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా తాండూరులో మరి ఆశ్రమ స్కూల్లో జరిగినటువంటి విషయంలో 13 మందికి కడుపు నొప్పితో కూడినటువంటి ఫుడ్ పాయిజన్ జరిగింది. దాంట్లో వెంటనే వాళ్ళందరినీ కూడా మరి రికవరీ చేయడం జరిగింది. లీలావతి గారు ఆల్రెడీ డిశ్చార్జ్ అయింది సార్. నిమ్స్ హాస్పిటల్ నుంచి వారికి ట్రీట్మెంట్ అందించి వారు డిశ్చార్జ్ అయినరు. అక్కడటువంటి వెల్ఫేర్ ఆఫీసర్ను ఎవరైతే ఉన్నారో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ను సస్పెండ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా స్పోర్ట్స్కి ఎవరు వెళ్ళడం లేదు, ఎవరు ఆడలే, గతంలోనే ఆడినరు, గతంలోనే అని అన్నారు. స్పోర్ట్స్కు సంబంధించి 12 చిల్డ్రన్స్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 200 మంది స్టూడెంట్స్ నేషనల్ ఈవెంట్స్లలో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంకా బీబీ నగర్ది కూడా ప్రైవేట్ బిల్డింగ్ అది ఉండేది, దాన్ని మేము షిఫ్ట్ చేసి జగద్గిరి గుట్టలో 340 మంది స్టూడెంట్స్తో అది రన్ అవుతుంది అధ్యక్ష. ఇది ఎందుకంటే ప్రైవేట్ బిల్డింగ్లలో ఉండడంతో కొన్ని ఇబ్బందులు వచ్చి హాస్టల్ అంటే ఓనర్స్ ఇబ్బంది పెట్టడము, లేకుంటే అటు ఇటు వాళ్ళు అడిగిన రేట్లు ఇవ్వాలని రకరకాల ఉండడంతో కొంత మేము కూడా నా ఏరియాలో కూడా ఫేస్ చేయడం జరిగింది. అట్లా చాలా స్కూల్స్ గతంలో గురుకులాలు ఇప్పుడు మా ములుగుంటే హన్మకొండలు నడుస్తున్నాయి, లేకుంటే ఇంకో జిల్లాలు నడుస్తున్నాయి. అది ఎందుకంటే ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ లేకపోవడం మూలంగా ఇది జరుగుతూ ఉంది. అదేవిధంగా లీలావతికి సంబంధించి అయితే చెప్పడం జరిగింది. శైలజ గురించి కూడా వారు చెప్పారు, హరీష్ రావు గారు చెప్పారు. శైలజ కూడా సరే అక్కడ చాలామందికి ఫుడ్ పాయిజన్ అయింది. అందులో ఆ అమ్మాయి అంతకుముందు కూడా నేను నిన్న కూడా చెప్పిన, అంతకుముందు దసరా ముందు కూడా ప్రైవేట్ హాస్పిటల్లో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి, ఆమె కేస్ షీట్ కూడా ఉంది. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. మేము కూడా మరి అక్కడ మంచిర్యాల ప్రైవేట్ హాస్పిటల్లో ఈ ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ చేసిన కొద్ది రోజులలో బాగానే రికవరీ అవుతుందని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ మరి కార్డియాక్ అరెస్ట్ అయిందని, దాంతో కొంచెం ఇబ్బంది అయిందని కూడా చెప్పడం జరిగింది. కానీ 12 లక్షల రూపాయలు ఆ స్టూడెంట్ను బతికించుకోవడం కోసం
ఖర్చు పెట్టడం జరిగింది సార్. ఎక్కడా కూడా నెగ్లిజెంట్ జరగలే. అటు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి సీఎం ఆఫీస్ నుంచి కూడా సీఎం గారు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసిర్రు. అదేవిధంగా మరి నేను వెళ్ళాలనుకున్న రోజు వారు ఐసీలో ఉన్నారు కాబట్టి పర్మిషన్ ఇవ్వలేదు నాకు. ఆ రోజు నేను వెళ్ళలేకపోయినా. తర్వాత మా పొన్నం ప్రభాకర్ గారు, సురేఖక్క గారు, తర్వాత మా దామోదర్ రాజనరసింహన్న గారు అయితే రెగ్యులర్గా ఆ 25 days ఆయన మరి వారు పర్యవేక్షణ అంటే ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేసి మంచి ట్రీట్మెంట్ అందించడం కోసం ట్రై చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు చనిపోయినరు. చనిపోయిన తర్వాత కూడా ఎందుకంటే గతంలో కూడా ఎక్కడ ఈ ప్రొవిజన్ లేదు, ఇచ్చేది మనం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మా తరపున ఒక 3 లక్షలు, తర్వాత మొన్ననే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం, ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా పెట్టేయడం జరిగింది అధ్యక్ష. అవి తప్పకుండా వారికి అందజేసారు మా వాళ్ళు. కాబట్టి అది కూడా గమనంలో పెట్టుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. హెల్త్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఈ మధ్య కాలంలో నేనే పోయి మన ఎస్టీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి గురుకులాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఆశ్రమ స్కూల్స్లలో ఏఎన్ఎంలను కూడా పెట్టుకోవడం జరిగింది. వారు ఎప్పటికప్పుడు వైద్యం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్టీ ఆశ్రమ స్కూల్స్ ఎస్టీ గురుకులాలుగా మీరు గత ప్రభుత్వం మార్చిండ్రు, కానీ వాటిని మరి కన్వర్ట్ చేయలేకపోయారు. బిల్డింగ్స్ లేదు, తర్వాత రెగ్యులర్ స్టాఫ్ కూడా లేకపోవడంతో అవి అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మేము వాటిని అన్నింటిని కూడా సరి చేసి ఖచ్చితంగా ఇప్పటికీ 35 గిరిజన గురుకులాల్లో అద్దె భవనాలు అన్నమాట వాస్తవము. మీరు చేసిండ్రు, వాటిని కన్వర్ట్ చేసారు, కానీ అవి అంటే ఓన్ బిల్డింగ్స్ అనేది లేవు. తర్వాత వాటికి పూర్తి స్థాయిలో స్టాఫ్ కూడా మీరు అందించలేకపోయారు. అవన్నీ కూడా మొన్నటిసారి మేము కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా అంటే ఎవరు కూడా ఈ గురుకులాల నుంచి ఈ సంవత్సరం ఐఐటికి కానీ నీట్కి కానీ ఎటు వెళ్ళలేదని అన్నారు. ఎన్ఐటి ట్రిపుల్-ఐటీలో 135 మంది గురుకులాల నుంచి ఎస్సీ గురుకులాల నుంచి సెలెక్ట్ అయ్యారు సార్. అదేవిధంగా మరి మెడికల్కు 187 ఎలెక్ట్ అయినరు. తర్వాత ట్రిపుల్-ఐటీలో 10 మంది వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఫ్యాషన్ టెక్నాలజీకి సంబంధించిలో 29 మంది మరి సెలెక్ట్ చేయడం జరిగింది సార్. అది అందుకనే కొంచెం మాట్లాడేటప్పుడు కొద్దిగా వివరాలు తీసుకొచ్చుకుంటే బాగుంటాయి సార్. అదేవిధంగా ఏకలవ్య స్కూల్స్ కూడా గత గవర్నమెంట్ ఇది 1997-98 నుంచే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. తప్పకుండా అవన్నీ మరి సక్రమంగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది సార్. అక్బరుద్దీన్ గారు పెద్దలు మాట్లాడుతూ మరి పెంచిన ధరలలో అంటే ఫుడ్కు సంబంధించినటువంటి డైట్ తక్కువ ఉంది, కాస్మెటిక్స్ ఎక్కువ ఉంది అని. ఇందులో కాస్మెటిక్స్ సంబంధించి మనం డైరెక్ట్గా కొనాల్సిందే. ఫుడ్కు సంబంధించి మన గవర్నమెంట్ రైస్కేం డబ్బులు వేయడం లేదు వాళ్ళ మీద. అదేవిధంగా అంటే ఇక్కడ 11 రూపాయల అంటే ఫస్ట్ 9th నుంచి 10th పెంచిన ధర 11 రూపాయల 79 గుడ్డు ధరతో పాటు రాష్ట్రం ఇస్తుంది అధ్యక్ష. క్లాస్ 1 నుంచి 8th క్లాస్ వరకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్డు ధర ప్రత్యేకంగా ఇస్తుంది అధ్యక్ష. అదనంగా గుడ్డు ధరను మేము ఇందులో ఇస్తా ఉన్నాం. ఇప్పుడు గుడ్డు ధరని 6 రూపాయలు పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆలోచనలో ఉంది అధ్యక్ష. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి అధ్యక్ష 3 బిల్డింగ్లు మరి ఓనర్స్ లాక్ చేయడం జరిగింది. 3 స్కూల్స్. అట్టి బిల్డింగ్లను మళ్ళీ అదే రోజు ఓపెన్ చేసి వాళ్ళ మీద ఎవరైతే లాక్ చేసారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆ స్కూళ్ళను మైనార్టీ స్కూల్స్ను మళ్ళీ రన్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. డైట్ ప్లాన్ అదేవిధంగా కార్బోహైడ్రేట్, ప్రోటీన్లు మరియు కొవ్వు పదార్థాల అవసరాలను పరిగణలోకి తీసుకొని ఈ డైట్ తయారు చేయడం జరిగింది అధ్యక్ష. 52 రూపాయల 50 పర్ హెడ్. బియ్యం ఉచితంగా ఇస్తూ ఉన్నాం కాబట్టి డైట్ ఛార్జెస్ మీకు కొంచెం అది తక్కువ అనిపిస్తూ ఉంది. కానీ కాస్మెటిక్ ఛార్జెస్ అంటే అది బయటి రాష్ట్రాల నుంచి బయటి దేశాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకునేటువంటి ఐటమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఆ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా 16 years నుంచి మనం పెంచుకోలేదు, 16 years నుంచి. కాబట్టి అది 200% పెంచడం జరిగింది. 8 years బ్యాక్ ఇది డైట్ ఛార్జెస్ మనం పెంచుకున్నాం. ఇప్పుడు మళ్ళీ 40% పెంచడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇది పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రన్ అవుతున్నటువంటి రేట్లను దృష్టిలో పెట్టుకొని ఈ మెను ఈ డైట్ పెంచడం జరిగిందని వారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అక్బరుద్దీన్ గారు చెప్పిన విధంగా మరి 500 ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులు ఎస్సీ ఎస్టీ బీసీ
అంటే పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పిన అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ మూలంగా బ్యాక్లాగ్లో మిగిలిపోయినాయి. దీనిపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని తొందరలోనే డిఎస్సి ద్వారా మరి భర్తీ చేస్తామని గౌరవ సోదరుడు అక్బరుద్దీన్ గారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా 3 స్పోర్ట్స్ స్కూల్స్ అండర్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో రన్ అవుతున్నాయి అధ్యక్ష. ఒకటి స్పోర్ట్స్ స్కూల్ ఎట్ అకింపేట్ హైదరాబాద్ అధ్యక్ష, ఒకటి స్పోర్ట్స్ స్కూల్ ఎట్ కరీంనగర్, స్పోర్ట్స్ స్కూల్ ఎట్ ఆదిలాబాద్ అధ్యక్ష. 3 ఇవి రన్ అవుతా ఉన్నాయి. అదేవిధంగా టీచర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించి డిఎస్సి ద్వారా 2024 మరి లో మేము కండక్ట్ చేయడం జరిగింది ఆగస్టులో. దాంట్లో టీచర్స్ 11,062 పోస్టులను మనము నోటిఫికేషన్ ఇస్తే 10,006 టీచర్స్ జాయిన్ అయినారు అధ్యక్ష. ఇందులో ఎవరు రాలేదని కొంచెం మన అక్బరుద్దీన్ గారు అన్నారు. 10,006 మంది టీచర్స్ ఆన్ డ్యూటీలో ఉన్నారు అధ్యక్ష. 1,000 మంది వరకు వివిధ, ఎందుకంటే 2-3 రకాల ఎగ్జామ్స్ పెట్టడంతో వాళ్ళు వేరే ఛాన్స్ తీసుకొని అటు వెళ్ళడం జరిగింది. అట్లనే ఇంకా చెంచల్గూడ డిగ్రీ కాలేజ్ బిల్లుకు సంబంధించి పెండింగ్ ఉందని చెప్పారు వారు. తప్పకుండా తొందరలోనే క్లియర్ చేస్తాం. అంగన్వాడీలకు సంబంధించి కూడా మరి చెప్పినటువంటి విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఆల్రెడీ అంగన్వాడీ టీచర్లకు సంబంధించి మా మేనిఫెస్టోలో ఉంది. ఖచ్చితంగా మాట ప్రకారం నిలబెట్టుకుంటామని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఆర్మూర్ మా సోదరుడు రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్లో మరి అసలు పాఠశాలంతా ఏం పనిచేయడం లేదని చెప్పారు. 755 పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. అన్ని పాఠశాలలో మేము ఈ మధ్యకాలంలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా మౌలిక వసతులను చేపట్టడం జరిగింది అధ్యక్ష. 45 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి పాఠశాలలో కూడా మౌలిక వసతుల కల్పన, మరుగుదొడ్లు ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ నియోజకవర్గానికి 45 కోట్ల రూపాయలను అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా హరీష్ రావు గారు కోడిగుడ్ల బిల్లులకు సంబంధించి 55 కోట్లు మరి బీఆర్ఓ వాటి గురించి అడిగారు. ఆల్రెడీ మేము ఇచ్చేసినాం, ఈరోజు ఆల్రెడీ ఇచ్చినాం. మళ్ళీ మీరు కూడా ఇది కూడా నేను మాట్లాడినాకనే ఇచ్చిరు అనుకోకండి. బిల్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. డెవలప్మెంట్లు అయితే కంటిన్యూస్గా మనం జరిపిస్తాము. బిల్లులు కూడా మీరు ఏదన్నారు మీ స్కూల్లో మేము అడిగినాకనే ఇచ్చారు. మీరు అడగగానే ఎట్లా వస్తుంది? దానికి ఒక ఆర్థిక శాఖ, దానికి ఒక సెక్రటరీ, అవన్నీ బిల్స్ అవన్నీ రాయాలి కదా. కాబట్టి అది ప్రాసెస్ నాకేమొద్దు, పిల్లలకు మంచి జరిగితే సరిపోతుంది అన్న. అదేవిధంగా ఈరోజు 55 కోట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మిడ్ డే మీల్స్ బిల్లులను నవంబర్లో అంటే ఈ 2024 నవంబర్ వరకు ఇవ్వడం జరిగింది. ఇంకా 2 మంత్స్ ఉన్నాయి. తప్పకుండా అవి కూడా గ్రీన్ ఛానల్ ద్వారా ఇవ్వాలని ఆల్రెడీ మరి డిసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ పద్ధతిలోనే ఇవి కోడిగుడ్లు కానీ ఆ బిల్లులకు సంబంధించి కానీ మిడ్ డే మీల్స్కి సంబంధించి కానీ తప్పకుండా చెల్లించడం జరుగుతుంది. మీరు వచ్చిన తర్వాతనే దాన్ని అటు ఇటు చేసారు, కానీ గతంలో అట్లనే నడిచింది గ్రీన్ ఛానల్ ద్వారా. మధ్యలో చాలా బిల్లులు ఆగిపోవడం జరిగింది. పెద్దలు గౌరవనీయులు కునంనేని సాంబశివరావు గారు కూడా మరి ఉపాధ్యాయులను నియమించిన తర్వాత ఏదో అంటే అయినా రేషియో పెరగడం లేదు, విద్యార్థుల నిష్పత్తి తక్కువ ఉందని అన్నారు. కానీ విద్యార్థుల యొక్క నిష్పత్తి ఈరోజు మెరుగ్గా ఉంది. ఎందుకంటే 1:16 ప్రకారంగా ఉంది. ఇప్పుడు రూల్స్ ప్రకారము 1:30 ఉండాలి. కానీ 16 వరకు మేము ఉన్నాం. తొందరగా మిగతాది కూడా రీచ్ అవుతాం. ఎందుకంటే టీచర్స్ మరి మొన్ననే జాయిన్ అయ్యారు కాబట్టి ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర హరీష్ పాల్వాయ్ గారు మాట్లాడుతూ మధ్యాహ్నం భోజనం మొత్తం సెంట్రల్ ఫండే అని చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ 100% ఈ మధ్యాహ్న భోజనంలో స్టేట్ ఫండ్ ద్వారా ఎగ్ కాస్ట్ పూర్తిగా రాష్ట్రమే భరిస్తుంది అధ్యక్ష. అలాగే రాగి జావా కూడా 25% మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఒక రాగి జావలో మాత్రం 75% సత్యసాయి ట్రస్ట్ ద్వారా సిఎస్ఆర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా హెల్పర్స్కు కుక్ చేసేటువంటి మహిళలకు ఇచ్చేటువంటి జీతభత్యాలలో కూడా కేంద్రము 600 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము
ఇప్పటి వరకు 2400 ఇస్తుంది. అంటే టోటల్గా 3000 ఇచ్చే వాళ్ళ జీతభత్యాలలో కేంద్ర ప్రభుత్వం 600 ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 2400 ఇస్తుంది అధ్యక్ష. టోటల్గా 3000. ఇంకా సైన్స్ స్కూల్స్ ఇచ్చినామన్నారు, కానీ సైన్స్ స్కూల్ ఎక్కడ లేవు, రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదు. ఇప్పుడైనా దయచేసి మరి ఉత్తర తెలంగాణకు ఒకటి, దక్షిణ తెలంగాణకు ఒకటి, హైదరాబాద్ ఒకటి ఇట్లా తీసుకొచ్చే విధంగా మా గౌరవ సభ్యులు సోదరులు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రయత్నించాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా గతంలో హరీష్ రావు గారు అన్నట్టుగా మన హరీష్ రావు మాజీ మంత్రివర్యులు అన్నట్టుగా గతంలో మెయింటెనెన్స్ ఇచ్చినామన్నారు, కానీ అదైతే ఇప్పటి వరకు రాలేదు అధ్యక్ష. ఒక్కసారి చెక్ చేసుకోవాలని కోరుతా ఉన్నాం. డైట్ బిల్లులు చాలా రోజుల నుంచి ఇట్లనే గతంలో పెండింగ్లో కూడా ఉన్నాయి. అంటే అప్పుడు ఉన్నాయి కాబట్టి మేము ఉంచుతామని అనడం లేదు. ఆర్థిక పరిస్థితి మేము వచ్చిన తర్వాత బిల్లుల క్లియరెన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడే ఒక దారిలో పడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా పిల్లలకు సంబంధించింది బిల్స్ పెండింగ్లో ఉండకుండా క్లియర్ చేసే విధంగా మరి ఎప్పటికప్పుడు ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. అదేవిధంగా సిఆర్టీల కోసము గతంలో కూడా నేను ఇదే అసెంబ్లీలో మాట్లాడిన అధ్యక్ష. అసెంబ్లీలో 6 నెలలు 7 నెలలు అట్లా పెండింగ్ ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆల్రెడీ మొన్ననే మరి మా సెక్రటరీ గారికి, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. వారు ప్రాసెస్లో పెట్టారు, తప్పకుండా తొందరలోనే తీసుకుంటాము. సిఆర్టీల రెగ్యులరైజేషన్ కూడా మరి నియమ నిబంధనల మేరకు తప్పకుండా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. ఇంకా అధ్యక్ష ఈ సర్వెల్ స్కూల్కి సంబంధించి కూడా అధ్యక్ష, అది ఆయిల్ కాదు, అది లైన్లో ఉండి ఆయన జావా పట్టుకుంటుంటే ఆ జావా కాలు మీద పడి కాలిపోయింది, రాగి జావా పట్టుకుంటుంటే. ఇప్పుడు దాని మీద పూర్తి స్థాయిలో మరి అక్కడ ఉన్నటువంటి డిఓ గారు కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. ఇంకా చాలామంది చాలా మాట్లాడిర్రు. అదేవిధంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి మాట్లాడిర్రు. మీరు మెడికల్ కాలేజీలో జీవో ఇచ్చిర్రు కానీ ఆ పోస్టులను క్లియర్ చేయలే. మొన్న మా దామోదర్ రాజనరసింహ గారు అదేవిధంగా సీఎం గారు ఢిల్లీతో కొట్లాడి అవన్నీ కూడా తీసుకొచ్చారు. సిటీలల్లో 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ప్రొఫెసర్స్ను కొంత మారుమూల ఆసిఫాబాద్ కానీ అట్లాంటి కాడ మీరు ఇచ్చారు, కానీ ఆడ పోస్టులు లేవు. ఆ ఫ్యాకల్టీ లేకపోవడంతో ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తే మళ్ళీ మీ పత్రికలే మీరే మొత్తం సీనియర్లను పట్టుకుపోయి అడవి ఏరియాలు, మరి అడవి ఏరియాలు ఎవరు చేయాలా, ఎవరు చెప్పాలి? అక్కడే ఎక్కువ రోగాలు వస్తున్నాయి కదా. కాబట్టి నిజంగా సీఎం గారికి దామోదర్ రాజనరసింహ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మాది కూడా జీవో అప్పుడు ఇచ్చిర్రు గత ప్రభుత్వంలో, కానీ ఏమి ఫిలప్ కాలే, ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అది ఉంటుందా పోతుందా అనుకున్నాం ములుగు. లాస్ట్కు అంతిమంగా కొట్లాడి మరి తీసుకొచ్చి ఫుల్ స్టాప్ ఇచ్చి ఈరోజు మెడికల్ కాలేజీ అదేవిధంగా దాంతోపాటు మరి 16 నర్సింగ్ కాలేజీలు కూడా ఇచ్చినందుకు మరి దామోదర్ రాజనరసింహన్న గారికి అదేవిధంగా సీఎం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఆడిట్కి సంబంధించి గౌరవనీయులు మన అక్బరుద్దీన్ గారు 2014 నుంచి ఆడిట్ చేయాలి ఈ గురుకులాలకు సంబంధించి అని అడగడం జరిగింది. తప్పకుండా మా అధికారులను మరి ఆదేశించి ఎవరు తప్పు చేసినా ఎక్కడ రూపాయి మిస్యూజ్ చేసినా దాన్ని రికవరీ చేస్తాం, మరి ఆడిట్ చేసే విధంగా ఆదేశించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. ఈరోజు మరి చాలామంది సభ్యులు ఎంతో మంచి లక్ష్యంతో ఈ సబ్జెక్టు మీద ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి అందరి లక్ష్యం, అందరి ఆశయం ఇది చిన్న పిల్లలు దేవుళ్లతో సమానం అని కూడా అనుకుంటాం హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు. కాబట్టి వాళ్ళ మీద మనము రాజకీయాలు లేదా కుట్ర రాజకీయాలు ఇట్లాంటి ఎవరు చేయకుండా ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మేటువంటి వాళ్ళు కానీ లేదా ఈ దేశం భవిష్యత్తు బాగుండాలి అనుకునేటువంటి వాళ్ళు పిల్లలకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా అది మనము మానవతా దృక్పథంతో సూచనలు సలహాలతో పాటు వాటిని మనము వాళ్ళ యొక్క అవసరాలను కంప్లీట్ చేసే విధంగా చొరవ తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఈరోజు మీరు అన్ని ఏదైతే ఇంకా చాలామంది సభ్యులు మరి వివిధ అంశాలను కూడా దృష్టికి తీసుకొచ్చారు, అవన్నీ మరి రాబోయే కమిటీలో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు విద్యాశాఖకు కూడా మురళి అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ను, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ను వారిని నియమించడం జరిగింది. విద్యా కమిషన్ చైర్పర్సన్గా వారిని నియమించడం జరిగింది. కాబట్టి వారి ఆధ్వర్యంలో ఇంకా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటూ
ఖచ్చితంగా నాకు కూడా కోపం ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు అవుతుంటే కొంతమంది అధికారులకు కొంత భయం లేదనిపిస్తుంది. ఇన్ని జరుగుతూ ఉంటే వాళ్ళు అయినా కొంచెం చొరవ తీసుకోవడం, కొద్దిగా క్రమశిక్షణగా పనిచేయడం. తర్వాత ఫుడ్ కూడా ఏదైతే సప్లైదారులు ఉన్నారో ఈ చాలా సంవత్సరాల నుంచి ఒకరిద్దరే చేస్తూ ఉన్నారు సప్లై. బయట నుంచి వచ్చే ఫుడ్ ఏదైతే హాస్టల్స్లోకి వస్తున్నాయో ఆ ముడిసరికి ఏదైతే ఉందో కొంతమంది ఫిక్స్ అయిపోయారు. వాళ్ళ మీద కూడా నిఘా పెట్టాలి. హాస్టళ్లలో కూడా ఖచ్చితంగా ఈ కమిటీలు యాక్టివ్గా పనిచేయాలి. అవసరమైతే సర్వీస్ నుంచి రిమూవల్ చేయాలి. ఇది మై పర్సనల్ ఒపీనియన్ సార్. ఖచ్చితంగా చేయాలి. అదేవిధంగా క్రిమినల్ కేసులు పెట్టాలి. ఎందుకంటే పిల్లలకు సంబంధించింది కాబట్టి క్రిమినల్ కేసులు పెట్టాలి. చేస్తాం అంటే ఓకే, ఇది అఫీషియల్ ఓకే చేస్తాం తప్పకుండా. మా శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది కాబట్టి మరి ఈ కమిటీలన్నీ కూడా ఎప్పటికప్పుడు విజిట్ చేస్తాం. ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా అక్కడోటి ఇక్కడోటి జరిగింది అంటే భయం కూడా ఉండాలి.